హలో అండి. ఈరోజు నేను మీ అందరికీ బాదం పాలు రెసిపీని చూపించబోతున్నాను. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. చేయడం ఎంత ఈజీయో టేస్ట్ అంత బాగుంటుంది. మరి బాదం పాలు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ మీరు బాదం పాలు ఈరోజు చేయాలి అనుకుంటే ముందు రోజు నైటే 1 కప్ బాదం పప్పుల్ని నానబెట్టి రెడీగా ఉంచండి. నేను ఆల్రెడీ 1 కప్ బాదం పప్పుల్ని ముందు రోజు నైటే నానబెట్టి రెడీగా ఉంచానండి. నైట్ అంతా నానిన బాదం పప్పుల్ని పైన ఉండే తొక్క వలిచి తీసుకోండి. ముందు రోజు నైటే బాదం పప్పులు వాటర్లో నానబెట్టడం వల్ల తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు పొట్టు వలిచి రెడీగా పెట్టుకున్న బాదం పప్పుల్ని మిక్సీ జార్లోకి వేయండి. దీంట్లో 1/2 కప్ పాలు వేసి మూత పెట్టేసి మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోండి. ఇలా స్మూత్గా బ్లెండ్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ బాదం పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని రెడీగా ఉంచండి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో 1 లీటర్ పాలు వేయండి. బాదం పాలు కోసం మనం తీసుకునే పాలు ఖచ్చితంగా చాలా చిక్కగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి పాలు బాగా మరిగి ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. వన్స్ పాలు బాగా మరిగి పొంగు రావడం స్టార్ట్ అయిన వెంటనే స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు దీంట్లో షుగర్ వేయాలండి. షుగర్ మీరు తినే స్వీట్నెస్ బట్టి మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేయండి. నేను చేస్తున్న క్వాంటిటీకి 1 కప్ షుగర్ వేశాను. బాదం పాలు మంచి కలర్లో రావడం కోసం ఇప్పుడు దీంట్లో కొంచెం కుంకుమ పువ్వు వేయండి. కుంకుమ పువ్వు వేయడం వల్ల లైట్ ఎల్లో కలర్ వస్తుంది. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. పాలలో మనం వేసిన షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందే బ్లెండ్ చేసి రెడీగా ఉంచుకున్న బాదం పేస్ట్ మొత్తం వేసేయండి. బాదం పేస్ట్ వేసేసిన తర్వాత ఎక్కడ ఉండలనేదే లేకుండా మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి గరిటెతో మిక్స్ చేస్తూ బాదం పాలు సగానికి సగం మరిగి చిక్కబడేంత వరకు వెయిట్ చేయండి. బాదం పాలు బాగా మరిగి ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇలా చిక్కబడితే సరిపోతుందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. బాదం పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అవ్వనివ్వండి. అంతేనండి, బాదం పాలు రెసిపీ రెడీ అయిపోయింది. కూల్గా గ్లాసెస్లో సర్వ్ చేసుకొని కొన్ని బాదం పప్పులతో గార్నిష్ చేసి తాగుతూ ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ బాదం పాలు రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.